అందరికి నమస్కారం అండి. ఈరోజు చూసుకున్నట్లయితే గత వారం 10 రోజుల నుంచి నాగర్ కర్నూల్ కుమ్మేర గ్రామంలో మల్లన్న జాతరలో జరిగిన ఘటన దేశమే అలాగే రాష్ట్రం ఉలిక్కిపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఆ 2 నెలల పాపకు జరిగిన అన్యాయం గురించి ధర్నాలు, రాష్ట్ర రోకోలు, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తే ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం. అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉందా అనేది మాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఒక వర్గానికి చెందిన వారు దైవ దర్శనం కోసం పసిబిడ్డను 2 నెలల పసిబిడ్డను దైవ దర్శనానికి పోతే ఆడ అగ్రకులం కులహంకారంతో చిత్రహింసలు పెట్టిరో, ఏ రకంగా కొట్టిరో, ఆ పాపను కాళ్ళతో తట్టిరో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒకటే మాట రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతున్నా, మల్లన్న జాతరలో జరిగిన ఘటన మీకు తెలుసు. మీరు కూడా సోషల్ మీడియా ద్వారా అనేక టీవీ ఛానళ్ల ద్వారా చూస్తారు. కానీ రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతున్నాను, ఈ ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. కాబట్టి ఏదైతే 2 నెలల పాపను కాళ్ళతో తన్నిన దుర్మార్గుడు, అసలు నువ్వు అమ్మ పుట్టినావా? నీకున్నారా పిల్లలు? ఉన్నారా? నువ్వు మనిషివేనా? నువ్వు పశువా? 2 నెలల పాప కులం ఏమి తెలుసు పాపకు? నీలాంటి దుర్మార్గుడు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బతకడానికి అనర్హుడు. ఇలాంటి దొంగలు బయట ఉండడానికి కూడా అనర్హుడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఈ దాడికి పాల్పడిన ఈ దుండగుల పైన ఎవరైతే 8 మంది ఉన్నారో ప్రధాన నిందితులతో పాటు 8 మందిని వెంటనే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జీవిత ఖైదు విధించాలి. ఆ 2 నెలల పాపను చంపడం అంటే హత్య కిందికి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు కనువిప్పు కలగాలి. మీకు రాష్ట్రంలో చాలా మంది వివిధ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, అనేక పార్టీలు ఇప్పటికీ వాళ్ళకు సంఘీభావం తెలిపారు, వాళ్ళకు ధైర్యం చెప్పారు, చాలా మంది ఆర్థిక సాయం చేశారు. మరి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. నిజంగా ఇలాంటి ఘటన ఇంకో దగ్గర పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించాలి. ఈ ఘటన పైన సమగ్ర విచారణ జరపాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఒకవేళ మీరు శిక్షించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉన్నది, ఇంటెలిజెన్స్ బ్యూరో మీ చేతిలో ఉంటుంది. ఏం చేయాలన్నా మీరు మీ చేతులు ఉంటుంది. కాబట్టి మీరు సమగ్ర విచారణ జరిపి ఈ దోషులను కఠినంగా శిక్షించి ఈ తెలంగాణ సమాజానికి, ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేసి మీరు మంచి సందేశాన్ని ఇస్తారని కోరుకుంటూ, ఒకవేళ ఈ ఎవరైతే దుండగులను మీరు శిక్షించకపోతే ప్రజా సంఘాలందరినీ ఐక్యం చేసి అన్ని జిల్లాలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్యమానికి శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.